నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 10వ తారీఖు 2026 నాటి అనగా మంగళవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా సమగ్ర శుభ ఫలితాలు చూసుకున్నట్టయితే కనుక మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావము శక్తి చాలా అనుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. అది ఏ అంశం మీద చూపిస్తోంది అంటే కనుక ధైర్యము, కార్యసాధన, పోటీతత్వము, పోటీ భావము, ఈ అంశాల మీద మంచి అనుకూలతలను చూపిస్తున్నది. అదే ఆరంభించిన పనులన్నీ అన్ని రాశుల్లో వాళ్ళకి త్వరగా పూర్తయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోందంటే ఈరోజు మేషరాశి వారికి ఉత్సాహము, పనుల్లో వేగవంతము పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈరోజు చాలా సంతృప్తికరంగా ఉండబోతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు చక్కని ఫలితాలు ఇస్తాయి. మీ ఆలోచనలను నిర్ణయాల మీదకు మళ్లించండి. ఇంకా కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబాల్లో సంతోషంగా ఉండబోతోంది. ఎటువంటి ఇబ్బందులు కుటుంబాల్లో కనిపించట్లేదు. అదే ధనలాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు కోర్టు వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. భూమి, వస్తువు, వాహన విషయాల్లో కూడా చక్కని ఫలితాలు ఈరోజు పొందబోతున్నారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటల తీరు వల్ల ఈ రోజు పనులన్నీ చకచకా జరగడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు పుష్కలంగా అందుబాటులోకి వస్తుంది. ఒక శుభవార్త వినేందుకు కూడా అవకాశం గోచరిస్తోంది. ఇంకా అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ రోజు అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. వృధా చేసుకోకండి. ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలలో సంతోషకరంగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. శుభవార్తలకు సంబంధించిన శుభ కార్యాలకు సంబంధించిన పనులను ఈరోజు మొదలు పెట్టేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. మనశ్శాంతిగా ఈరోజు చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు ఈరోజు కనిపించట్లేదు. అయితే పెద్దల యొక్క సహాయ సహకారాలు, ఆశీస్సులు ఈరోజు అందుబాటులోకి వస్తుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు ధైర్యంగా ముందుకు వెళితేనే ఈరోజు మీరు పనులు సాధించుకోగలుగుతారు. మీ యొక్క ప్రతిభకు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ ప్రతిభకు గుర్తింపు కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఎక్కువగా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళొచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు చకచకా పూర్తవడంతో పాటు ఆగిపోయినవి కూడా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం గోచరిస్తోంది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. గతం కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీరున్న రంగంలో సంబంధాలు అంటే బంధుమిత్రుల వల్ల కానీ, రిలేషన్స్ వల్ల కానీ, ఇలాగ ఏ అంశంలో చూసినటువంటి అయినప్పటికీ సాఫీగా ఈరోజు ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కలిగేందుకు అవకాశాలున్నాయి. స్థిరచరాస్తులు కూడా కోర్టు కేసుల్లో కానీ, ఏదైనా ఇబ్బందుల్లో కానీ ఉంటే అవి మీ పట్ల తీర్పు వచ్చేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండబోతోంది. అయితే ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. మీ పాత ప్రయత్నాలకు ఈరోజు ఆగిపోయినవి కానీ, లేదా గతంలో చేసి వదిలేసినవి కానీ ఈరోజు ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా దివ్యంగా ఉండబోతోంది. ఏ పనులు తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే సానుకూలంగా ఉండేందుకుంది. ఆధ్యాత్మికంగా ఆసక్తి కనబడుతోంది. క్షేత్ర దర్శనం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకునేందుకు ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. మంచి సమాచారము మీకు అందుబాటులోకి వస్తుంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. ఆకస్మిక ధనప్రాప్తి, కొంతమందికి
అనుకోని ఊహించని పదవులు కూడా వచ్చేందుకు అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థిరత్వము, పెద్దల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు సక్సెస్ అవుతాయి. నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు అత్యద్భుతంగా ఉండబోతోంది. అయితే స్నేహితుల ద్వారా ఒక శుభ వర్తమానం వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. మీ ఆలోచనలను నిర్ణయ రూపంలో పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఎవరైతే మీరు నమ్మదగిన వ్యక్తులు అని అనుకుంటారో, అది కుటుంబంలో కావచ్చు, మీ స్నేహితుల మధ్య కావచ్చు, తెలిసిన వాళ్ళ మధ్య కావచ్చు, వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టడం కానీ, మీ జీవితాన్ని తలకిందులు చేయడం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. ఆరోగ్య సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలతో పాటు గుప్త సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అలాంటిది ఏదైనా ఉంటే గనక డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, ఆనందము ఈ రోజు మీకు అద్భుతంగా ఉండబోతోంది. గతంలో మీకు ఉన్నటువంటి అల్లకల్లోలం కానీ, భయాందోళనలు కానీ, లేదా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కానీ, నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కానీ, ఇలాంటివి ఏమైనా ఉండుంటే కనుక అవి ఈరోజు ఒక ప్రశాంతతను కలిగించేలాగా చేస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. క్షేత్ర దర్శనము, శుభకార్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే ఈరోజు శుభ సూచన మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే గనక, హనుమంతుడికి అంటే మీ కష్టాలు కానీ, మీ సమస్యలు కానీ, ఈ 12 రాశుల్లో ఉన్న ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు చెప్పదగిన శుభ సూచన ఏంటంటే, హనుమంతుడి ఆలయానికి వెళ్ళి కానీ, లేదా మీ గృహంలో కానీ హనుమంతుడికి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఆ దీపం వెలిగించేటప్పుడు ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు కనుక చదువుకున్నట్టయితే, మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైతే సంకల్పం చేసుకుని దీపం వెలిగిస్తారో అది సానుకూలంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో పూర్తయ్యేందుకు అవకాశాలున్నాయి. అయితే ఈరోజు మీకు ధైర్యము, విజయము ఈ 2 సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.